ఇన్సూరెన్స్ గ్రామానికి యూనిట్ లాభం లేదు. ఎట్లయితే ఒక కారు యాక్సిడెంట్ అయితే కారుకి ఎట్లా నష్టపరిహారం ఇస్తామో, ఒక ఇల్లు నష్టమైతే ఇల్లు ఎట్టిస్తామో, ఒక ఫ్యాక్టరీ నష్టమైతే ఫ్యాక్టరీ ఎట్టిస్తామో, ఇక్కడ ఏ రైతు నష్టపోతే ఆ రైతు నష్టపరిహారం ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కడితే. ఇది రిజల్యూషన్ పాస్ చేసి మేము ఢిల్లీకి పంపించాం. పంపిస్తే సిక్కింలో ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్లో వారికి అడిగాను, ఈ విలేజ్ యూనిట్ వల్ల లాభం లేదు సార్, ఒక గ్రామంలో ఒక పక్క నష్టపోతే ఒక పక్క నష్టపోదు, మీరు గ్రామం యూనిట్ తీసుకుంటే ఒక రాస్తాదని చెప్పారు. గ్రామం కాకుండా విలేజ్ యూనిట్ తీసుకోవాలని చెప్పి కోరితే ఆలోచిస్తామన్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఆ రాధామోహన్ సింగ్ గారికి మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి అడిగితే ఒక్క వెసులుబాటు ఎక్కడ వచ్చిందంటే, మీరు మంచి వినాలి, 3టికి రైతు యూనిట్గా అంగీకరించారు. ఒకటి వడగళ్ల వాన వల్ల నష్టపోతే రైతు యూనిట్, రెండవది వర్షాలు పడి నిలువు పంట మునిగిపోతే రైతు యూనిట్, పంట కోసిన తర్వాత 14 రోజుల లోపల తడిసిపోతే రైతు యూనిట్. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మళ్ళా 48 గంటల లోపల రిపోర్ట్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఏ కంపెనీకి అయితే మనం ప్రీమియం కడుతున్నామో 45 గంటల లోపల మనం రిపోర్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని పోతారు, నష్టపరిహారం రిపోర్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ 3 సంవత్సరాలలో ఈ రైతు యూనిట్గా 2 సంవత్సరాలు అనుకుంటా, 2 సంవత్సరాల్లో రైతు యూనిట్గా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో వడగళ్ల వాన పడ్డదానికి, అకాల వర్షంతో మునిగిపోయిన వారికి నష్టపరిహారం ఇప్పుడు ఇప్పించాం, ఇంకొంత వస్తుంది. కాబట్టి రైతులు ఈ 3 దృష్టిలో పెట్టుకోండి. వడగళ్ల వాన, పంట నీట మునిగిపోతే, పంట కోసిన తర్వాత 14 రోజుల లోపల తడిసిపోతే, ఈ 3టికి రైతు యూనిట్గా ఇన్సూరెన్స్ కంపెనీలు మన నష్టపరిహారం ఇస్తున్నాయి. దయచేసి దీన్ని రైతులు అర్థం చేసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.